నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని విమర్శ. చంద్రబాబు అవినీతిపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించడని ఎద్దేవా. ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేశాడనే విమర్శ. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు. 5 రోజుల పాటు కొనసాగుతున్న విరమణలు 4 హోమ గుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు, అర్చక స్వాములు. విజయవాడ కలెక్టరేట్ వద్ద నెలకొన్న ఉద్రిక్త వాతావరణం. ఆందోళన చేస్తున్న అంగన్వాడీల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమపై దమనకాండ నిర్వహించారని అంగన్వాడీలు ఆరోపణ. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబు అవినీతిపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించడని, ఎందుకంటే ఆయనకి కూడా అందులో వాటా ఉందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని విమర్శలు గుప్పించారు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారని, పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి 1 సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడారని ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్నరే అని, చంద్రబాబు అవినీతిపై ఎల్లో మీడియా ప్రచురించిందని తెలిపారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడని, ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలని దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన అని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారని, రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని విమర్శించారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని, మీరందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పటం రాదని, మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజల్నినని సీఎం జగన్ పేర్కొన్నారు. నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అని అంటే కేవలం 39 లక్షల మందికి. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం 39 లక్షలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అని అంటే కేవలం 1000 రూపాయలు. నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ 2250 రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు 3000 దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేశాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పేదవాళ్ల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను దుర్మార్గంగా రద్దు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కేశినేని శివనాథ్ ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం సంతోషకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం నాడు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయంలో ఉచిత కళ్లజోడ్ల పంపిణీ కార్యక్రమాన్ని కేశినేని ఫౌండేషన్ అధినేత కేశినేని శివనాథ్ చిన్నితో కలిసి దేవినేని ఉమా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్ఫూర్తితో నిరుపేద విద్యార్థుల చదువు కోసం ఆర్థికంగా ఆదుకోవటం శివనాథ్ యొక్క మంచి మనస్సును చాటుతుందని చెప్పారు. గత సంవత్సరం నుంచి నందమూరి తారక రామారావును స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు ప్రారంభించారని తెలిపారు. నియోజకవర్గంలో జక్కంపూడి కాలనీ, మైలవరం, ఇబ్రహీంపట్నంలో మెడికల్ క్యాంపుల ద్వారా 3063 మంది పేద ప్రజలకు ఉచితంగా కళ్లజోడ్లను పంపిణీ చేయడం జరిగిందని, అన్నా క్యాంటీన్లను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం నిర్వహించినా నా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ క్యాంపులు పెడుతున్నారో, ఏ పరీక్షలు నిర్వహించారో, ఏ మందులు ఇస్తున్నారో కూడా జాడలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటుంటారు. అటువంటి నాయకులను మనం ఎన్నుకోవాలని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్ని స్థానాల్లో తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్ని గెలిపించుకొని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుని దేవినేని ఉమాని అత్యున్నత స్థానంలో చూసుకుందామని తెలిపారు. కార్యక్రమాల్లో వేలాది మందికి ఆరోగ్య సేవలు అందించి కొన్ని వేల మందికి ఇటు మైలవరంలో, జయనగరం కాలనీలో, ఇటు ఇబ్రహీంపట్నంలో ఉచితంగా కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరికైతే ఆపరేషన్లు అవసరం అవుతాయో వాళ్ళు కూడా వ్యక్తిగతంగా వాళ్ళని తీసుకెళ్ళి ఆపరేషన్ కూడా చేపిస్తున్నారు. ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం అన్నా క్యాంటీన్ అని. అన్నా క్యాంటీన్ ద్వారా ఇబ్రహీంపట్నంలో, కొండపల్లిలో, అలాగే మరి జయనగరం కాలనీ, జక్కంపూడిలో ఈ అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకి భోజనం పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక్క మైలవరం నియోజకవర్గమే కాకుండా జగ్గేపేట, నందిగామ, మైలవరం, గుంటూరు, అలాగే విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్ 7 నియోజకవర్గాల్లో కూడా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఈ సేవా కార్యక్రమాల్ని ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న చిన్ని గారిని అభినందిస్తూ భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయమని ఆయన ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో వెంబటే మైలవరంలో పార్టీ తరఫున మనం అందరం చేస్తాం. అలాగే ఫౌండేషన్ తరఫున చిన్ని గారు ఈ కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, పేదవాళ్ళకి, మధ్యవర్తి వాళ్ళకి అందరికీ ఉపయోగపడాలని, ఎందుకంటే పండుగలప్పుడు క్రిస్మస్ ఉత్సవాలు కావచ్చు, పేదవాళ్ళ చదువు విషయంలో కావచ్చు, అది సాయం చేయడంలో కావచ్చు, ఉద్యోగాలు ఇప్పించడంలో కావచ్చు, ఈ సహాయ కార్యక్రమాలు పెట్టాం. సుమారు 12,000 మంది మా మెడికల్ క్యాంపుల ద్వారా రకరకాల వైద్య సేవలు ఉపయోగించుకున్నారు. దానిలో భాగంగానే ఇటీవల ఇబ్రహీంపట్నంలో పెట్టిన మెడికల్ క్యాంపులో కళ్ళజోళ్ళ ఆపరేషన్లు అయితే ఆల్రెడీ జరిగినాయి. కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం వాళ్ళు పెట్టడం జరిగింది. మనం చూస్తుంటే ఇవాళ ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కాబట్టే మా మెడికల్ క్యాంపులకు ఇంతమంది ప్రజలు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ నిరంతరం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలను గలం ఎత్తుకొని ఉంటమే వాళ్ళందరూ మా అందరి యొక్క కర్తవ్యం. మా నాయకుడు ఉద్బోధించింది కూడా అదే. కాబట్టి ఉమాగారి ఆధ్వర్యంలో మైలవరంలో నాయకులందరూ, కార్యకర్తలందరూ గత 4.5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. కరోనా సమయంలో కూడా ప్రజల వద్దే ఉన్నాం. రేపు రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ మనకున్న సమస్యలన్నీ తీరిపోయి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని 175 నియోజకవర్గాల్లో 160 నియోజకవర్గాలు పైగా జనసేన, టీడీపీ అభ్యర్థులు గెలవాలని కోరుకుంటూ మరొకసారి ఇటువంటి సేవా కార్యక్రమానికి మేమందరం ముందు ఉంటాం. రేపు రాబోయే ప్రభుత్వంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ కూడా పునరుద్ధరించబోతున్నాం. కాబట్టి మేమందరం మిగతా సేవా కార్యక్రమాల్లో అందరం ముందుండి తప్పకుండా ఈ సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తామని చెప్పుకుంటూ తెలుసు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అధికారులు, అర్చక స్వాములు 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం భవానీ దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం 5 రోజుల పాటు కొనసాగనుంది. ఆలయ అధికారులు, అర్చక స్వాములు 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు.
భవానీ భక్తులు నేటి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమింపచేస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. కనుచూపు మేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి భవానీ భక్తులు పోటెత్తారు. భవానీ భక్తులు ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడుల్ని సమర్పిస్తున్నారు. 3 షిఫ్టుల్లో 300 మంది గురు భవానీలు, కేశ ఖండనశాలలో 850 మంది క్షురకులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. 20 లక్షల లడ్డులను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణలో భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్ సర్కార్ విధులకు హాజరు కావాలని హుకుం జారీ చేసినప్పటికీ అంగన్వాడీలో నేడు ఉధృతంగా ఆందోళన బాట పట్టారు. విజయవాడలో పోలీసులు తమపై దమనకాండ నిర్వహించారని అంగన్వాడీలు ఆరోపించారు. అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తమ సమస్యల పరిష్కారం కోసం గత 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు జగన్ సర్కార్ విధులకు హాజరు కావాలని హుకుం జారీ చేసినప్పటికీ నేడు ఉద్రిక్తంగా ఆందోళన బాట పట్టారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంగన్వాడీని పోలీసులు అరెస్టు చేసి పలు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, పోలీసులు తమపై దౌర్జన్యానికి దిగారంటూ నినదించారు. ఈ ఆందోళనకు సిపిఎం పార్టీ మద్దతు తెలిపింది. అరెస్టుల క్రమంలో పలువురు అంగన్వాడీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాపురావుతో పాటు పలువురు నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు అంగన్వాడీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బాపురావుకి గాయాలు అయ్యాయి. అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వానికి కొత్త సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పలు విభాగాలకు చెందిన ఉద్యోగులు, వర్కర్లు వివిధ డిమాండ్లతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా నిరుద్యోగులు రోడ్డెక్కారు. విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిరుద్యోగులు, డివైఎఫ్ఐ కార్యకర్తలు యత్నించారు. డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు అరెస్ట్ ఖండిస్తున్నాం. ఈరోజు మీ యువత మీద రౌడీలం కాదు, గుండెలం కాదు. బెజవాడలో రాజకీయాలు రోడ్డెక్కాయి. అధికార పార్టీ 2వ లిస్టు అభ్యర్థుల జాబితాని విడుదల చేయడంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చుక్కెదురైంది. సెంట్రల్ సీట్ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లికి ఖరారు చేయడంతో వివాదం రాజుకుంది. విష్ణు అభిమానులు, కార్యకర్తలు నిరసనలు, నినాదాలు చేపట్టారు. విష్ణుకి సీట్ ఇవ్వకపోతే పార్టీని ఓడిస్తామని విష్ణు వర్గీయులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుకు సీటు లేదని పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ నిర్ణయంతో అసంతృప్తితో ఉన్న మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. మల్లాది విష్ణుకు టికెట్ లేని నేపథ్యంలో ఆయన అనుచర వర్గం మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైంది. విజయవాడ గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపం దగ్గర సమావేశానికి మల్లాది విష్ణు అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం కార్పొరేటర్లు మాట్లాడుతూ తమ పార్టీ ధోరణిపై ధిక్కార స్వరం వినిపించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుండి సఫలీకృతం చేశారని, ఈరోజు అధిష్టానం ఇటువంటి నిర్ణయం తీసుకోవటం బాధాకరమని అన్నారు. తమ ఎమ్మెల్యేను పక్కన పెట్టడం సబబు కాదని ఖండించారు. ఈ కార్యక్రమంలోని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు అనుచరులు సిద్ధమయ్యారు. మరొక వైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ అసంతృప్తి సెగరేగుతోంది. సిబ్బంది కానీ ఇక్కడ మల్లాదిష్ణు గారి సిబ్బంది కానీ అందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే మల్లాదిష్ణు గారు కలిసికట్టుగా పోటీ పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.
ఏదైనా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశించారో మేము దానికి కట్టుబడిగా ఉండి పార్టీకి మేమేమీ వ్యతిరేకంగా చేయట్లేదు. మల్లాది విష్ణు గారికి మేమందరం కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆల్రెడీ కడప ప్రభుత్వం ద్వారా మన జగన్మోహన్ ప్రవేశపెట్టిన గారి ప్రోగ్రాం దగ్గర మన ఎమ్మెల్యే మల్లాది గారు దీన్ని ఎప్పుడో తీసుకురావడం జరిగింది. గారికి టికెట్ ఇచ్చే విషయంలో పునఃసమీక్ష చేసుకోవాలని చేతులు జోడించి అధిష్టానానికి మేము పునఃసమీక్ష చేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఓడా చైర్మన్గా ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఓడా చైర్మన్గా చేసి తర్వాత 2009లో అతను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేసి 2014లో ఇక్కడ వైసీపీ ఓడిపోయినా కూడా 2019లో మల్లాది విష్ణు అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ డివిజన్స్లో అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాలాంటి కార్యకర్తలందరినీ పెట్టుకుని ప్రతి సంక్షేమ పథకాన్ని గడప గడపకి తీసుకెళ్లే తరుణంలో ఆయన రోజు కష్టపడడం జరిగింది. అటువంటి కష్టపడిన వ్యక్తికి మనం టికెట్ ఇవ్వకపోతే ఆ ప్రజల్లో కూడా వేరే రకంగా భావన వెళ్తుంది అని మేము అధికారులకి మీ ద్వారా పార్టీ పెద్దలకి తెలియజేసుకుంటున్నాం. మేమందరం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా మల్లాది విష్ణు వెనకాలే ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే 175 సీట్లు ఆయన అడుగుతున్నారో మేము మా సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారికి టికెట్ ఇవ్వండి, మొదటి సీటుగా విజయంతో 175లో మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మేము ఏదైనా నిత్యం కూడా మేమందరి కార్యకర్తలు మల్లాది విష్ణు అన్న వెనకాలే ఉంటామని తెలియజేసుకుంటూ జై జగన్ జై లేదు. ఇప్పటి వరకు కుంకు తీయలేదు. ఎందుకంటే మల్లాది విష్ణు గారు అంటే ప్రతి గడపకి ప్రతి ఒక్కరికి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాం. అందరూ కూడా ఆయన కావాలనుకోవడం. ఇప్పుడు మా డివిజన్లో మీటింగ్ పెడితే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారు సెంటర్లో లేనప్పుడు ఇంకా మనం ఎందుకు ఉంటాం అనేది ఒక వాయిస్ తీసుకొచ్చారు. అదే వాయిస్ ప్రకారం ఈ సెంటర్లో మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే కానప్పుడు మేమందరం కూడా కార్పొరేటర్గా మీరు ఒక్కసారి పునరాలోచన చేయకపోతే మాత్రం రాజీనామాకి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆలోచించండి. ఎందుకంటే గుడ్ మార్నింగ్ కార్యక్రమం కానీ గడప గడపలు కానీ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12-1 గంటల దాకా కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో ఒక సెంట్రల్ ఎమ్మెల్యేని మీరు ఎలా ఆలోచించారో అధిష్టానం మాకు అర్థం కావట్లేదు. దయచేసి జగన్ గారే కానీ అధిష్టానం కానీ పునరాలోచన చేయాలి. లేకపోతే ఈ సెంటర్లో ప్రతి కార్యకర్త కానీ ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కానీ ఎవరు పార్టీ కనుక అందరూ రాజీనామాలు పార్టీ పెడతాకి సిద్ధంగా ఉన్నారు. అది 100%. మీరు పునరాలోచన చేస్తే ఎమ్మెల్యేని అధిక మెజార్టీతో గెలిపించి మీకు గిఫ్ట్గా ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ప్రతి ఒక్కరు. దయచేసి ఈ జగన్ గారికి కానీ అధిష్టానానికి అందరికీ దండాలు పెడుతున్నాం. ప్రతి ఒక్కరు కంఠం నీళ్ళు లేనోళ్ళు లేరు. మీరు పునరాలోచన చేసి మళ్ళీ ఎమ్మెల్యే గారిని మల్లాది విష్ణు గారికి ఎమ్మెల్యే. విజయవాడ వైసీపీలో అసంతృప్తి సెగ రాజుకుంది. వైసీపీ శ్రేణులలో తీవ్ర అసంతృప్తితో పాటు భారీ వ్యతిరేకత కనిపిస్తోంది. అద్భుతమైన పనితీరుతో ప్రజలలో మమేకమైన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు రాబోయే ఎన్నికలలో మొండిచేయి చూపించడం సరికాదని ఆ పార్టీ నాయకులు తూర్పారపట్టారు. అధికార పార్టీ వైసీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. మొదటి, రెండవ లిస్టులో పలువురు సిట్టింగ్లకు అధిష్టానం సీటు కేటాయించలేదు. దీంతో సీటు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే సీటు వచ్చిన వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం తనకు కేటాయించిన ప్రాంతానికి వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ సెంట్రల్ టికెట్ ను వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు వైసీపీ అధిష్టానం కేటాయించింది. దీంతో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీఎం జగన్ మొండి చేయి చూపించారు. ఈ విషయంపై బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వెల్లంపల్లి కలవనున్నారు. మరొకసారి సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వకపోవడంపై శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వెల్లంపల్లి, మల్లాది విష్ణు బెజవాడ బ్రదర్స్ గా పేరు పొందారు. అయితే సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ను మల్లాది కాకుండా వెల్లంపల్లికి అధిష్టానం కేటాయించింది. ఈ క్రమంలో తన స్నేహితుడు నియోజకవర్గానికి వెళ్లేందుకు వెల్లంపల్లి నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరపోయే మొదటి ఎమ్మెల్యే తానేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అమరావతి రాజధానికి తానేమి వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించారని ఆయన తెలిపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరపోయే మొదటి ఎమ్మెల్యే తానేనని ఆర్కే పేర్కొన్నారు.
అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదని తెలిపారు. తాను కేవలం బలవంతపు భూసేకరణని మాత్రమే వ్యతిరేకించానని వెల్లడించారు. కాగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండవ కప్పుకోనున్న సంగతి తెలిసిందే. మరొక వైపు ఇటీవల వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్కే వైఎస్ షర్మిల వెంటే తన రాజకీయ ప్రస్థానమని ప్రకటించారు. పరిస్థితి అయితే నాకు లేదండి, నేను వెళ్ళను కూడా. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో మీరు రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి మీద కేసు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటున్నారు. మరి వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు. నేను ఇంతకుముందే చెప్పానండి, తప్పు ఎవరు చేసినా కూడా అది తప్పేనండి. పైగా సాక్ష్యాధారాలతో దొరికారు. ఇవాళ ఒక పార్టీలో చేరారని చెప్పేసి, లేదా నేను ఉన్నారని, లేదా నేను పార్టీలో చేరానని చెప్పేసి తప్పు ఒప్పు కాదు కదండి. నేను చేసినా తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ కేసులు మాత్రం ఓటుకు నోటు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండుగా నేను వేసిన కేసులు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ఉంది. ఆ రెండు కూడా, ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిని చేయాలని, రెండవది సిబిఐకి ఆ కేసు దర్యాప్తు అందచేయాలని. ఎందుకంటే తెలంగాణ ఏసీబీ సరిగా దాని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు అనే దాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ఈ రెండూ కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ప్రస్తుతం నడుస్తూ ఉందండి. కేసు మాత్రం నేను కంటిన్యూ చేసుకుంటాను. ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామండి. ఎక్కడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంగళగిరి ప్రజలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అవకాశం ఇచ్చారో, ఆ అవకాశం ఇవ్వటానికి ఏమేమి వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ. రామ్ గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు సిఐడి విచారణకు హాజరయ్యారు. సిఐడి అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ప్రజా సంఘాలు, కొలికపూడి మద్దతుదారులు సిఐడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొలికపూడిని విడుదల చేయకపోతే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు ఈరోజు ఏపీ సిఐడి విచారణకు హాజరయ్యారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ శ్రీనివాసరావుకు 41A కింద సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సిఐడి నోటీసుల మేరకు ఆయన విచారణకు హాజరయ్యారు. తొలుత ఆయనకు సంఘీభావం తెలిపేందుకు ప్రజా సంఘాలు, యువజన విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సిఐడి అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ, ఆర్జీవీ ఖబర్దార్ అంటూ నినాదాలతో మెడికల్ కాలేజీ రోడ్డులో మారం మ్రోగించారు. కొలికపూడితో పాటు అడ్వకేట్ లక్ష్మీనారాయణ, యువజన నాయకుడు రావిపాటి సాయికృష్ణల్ని సిఐడి అనుమతినిచ్చింది. ఆర్నిష్ కుమార్ విఎస్ బీహార్ కోర్టు తీర్పు ప్రకారం అడ్వకేట్ సమక్షంలో విచారించాలని, విచారణ ఘటాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని రావిపాటి సాయికృష్ణ పట్టుపట్టారు. సాయంత్రం 5 గంటలకల్లా విడుదల చేయకపోతే ఆందోళన చేస్తామని కొలికపూడి మద్దతుదారులు హెచ్చరించారు. కొన్ని రోజుల క్రితం ఓ వార్తా ఛానల్ డిబేట్లో పాల్గొన్న శ్రీనివాసరావు వర్మ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో కొలికపూడిపై ఏపీ డీజీపీకి వర్మ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసరావుకు సిఐడి నోటీసులు జారీ చేశారు. ఖండించండి డాక్టర్ కొలికపూడి గారిపై సిఐడి అక్రమ కేసులు. హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్లో హైదరాబాద్లో ఉండే రామ్ గోపాల్ వర్మని నేనేదో అన్నానని హైదరాబాద్లో నా ఇంటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ స్టూడియోలో జరిగిన ఒక సంఘటన గురించి, హైదరాబాద్లో ఉండే రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన కంప్లైంట్ గురించి, హైదరాబాద్లో నా ఇంటికి వచ్చి సిఐడిలు వాళ్ళకి ఆ జ్యూరిస్డిక్షన్ లేకపోయినా సరే ఈ కేసు పెట్టి నాకు నోటీస్ ఇచ్చిన కారణంగా చట్టం మీద గౌరవంతో సిఐడి వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించడానికి ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి రావడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ విషయంలో, రామ్ గోపాల్ వర్మ సినిమాల విషయంలో నా అభిప్రాయం నిన్న, ఈరోజు, రేపు కూడా ఒకటే. యువతరాన్ని తప్పుదోవ పట్టించే
విష సంస్కృతిని పెంచే సినిమాల ద్వారా, అలాగే వ్యూహం సినిమాలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగనే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అసత్యాలతో అశ్లీలంగా ఎన్నో సీన్స్ పెట్టి దాని గురించి మళ్ళీ వైసీపీ నాయకులందరూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన తర్వాత ఈ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా నేను సమాజం మొత్తం తలదించుకునే విధంగా రామ్ గోపాల్ వర్మ అనేవాడు చాలా చండాలంగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆడపిల్లల కాళ్ళు నాకుతున్నట్లు, తల్లి అంటే అది ప్రేమించాల్సింది కాదని, తల్లి అయినా నాకు ఒక స్త్రీలాగే కనపడిద్దని, తల్లిని కూడా స్త్రీ కోణంలో నాకు వేరే ఆలోచన వస్తే అట్లా చూస్తానని మాట్లాడేవాడు తరఫున ఈరోజు సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారంటే సిగ్గుతో తలంచుకోవాలి. నిజంగా సిఐడి వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయింది. కోర్టు అనేక సార్లు సిఐడి వాళ్ళని ముట్టికాయలేసింది. మీరు చేస్తున్నటువంటి పద్ధతి బాగాలేదు, కేవలం ప్రభుత్వానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బానిసలాగా పనిచేస్తా ఉన్నారు, దీనివల్ల సిఐడి ప్రతిష్ట తగ్గిపోతుందని స్వయాన కోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడా సిఐడి వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు. హైదరాబాద్ లో జరిగింది నిజంగా. మరి అందరికి అర్థమవుతుంది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు ఒక యాక్టర్, ఒక నటుడు. దీంట్లో దర్శకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. స్క్రీన్ ప్లే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు దర్శకత్వం ఇస్తే ఒక దర్శకుడు నటిస్తున్నటువంటి అంశంలో మన వెలికపూడి శ్రీనివాసరావు గారి కేసులో మనకు పూర్తి స్థాయిగా అర్థమవుతుంది. రెండో అవతారం ఏంటంటే సగం రాజకీయ నాయకుడు. ఎందుకంటే రాజకీయం కలర్ పూసుకొని రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా మరి రామ్ గోపాల్ వర్మ గారు ఏదైతే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి కొలకపూడి శ్రీనివాసరావు గారు ఒక బాధ్యతాయుత ఉపాధ్యాయుడే కాదు, ఎంతో మంది ఐఏఎస్ ని ఐపీఎస్ ని తీర్చిదిద్దిన వ్యక్తి. ఈ సమాజంలో రాబోయేటటువంటి విద్వేషాలని పసిగట్టి దాన్ని దివాంతర చేయడానికి మాత్రమే ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఇది అన్నిటి కూడా అంశం అనేది కూడా మనం భావించాల్సిన అంశం. అట్లాగే కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కొండపల్లిలో ఇంటింటికి నీటి కుళాయి పథకం పనులకు 55 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇది టెండర్ దశలో ఉందని, త్వరలోని పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కొండపల్లిలో పెంచిన పింఛన్ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు హడావుడిగా కాకుండా కొండపల్లిలో 3000కు పైగా మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. సీఎం జగనన్న ఆశీస్సులతో నియోజకవర్గ వ్యాప్తంగా 20,000 మందికి పైగా ఇళ్ల స్థలాలను ఇచ్చామని తెలిపారు. పారిశుద్ధ్యం, డ్రైన్ల నిర్మాణానికి 13 కోట్లు మంజూరు చేశామని అన్నారు. నిధుల లభ్యతను బట్టి తొలి ప్రాధాన్యత కొండపల్లికే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాజీమాన్యం డ్రైన్ల అభివృద్ధికి వీటీపీఎస్ సిఎస్ఆర్ గ్రాంట్ నుంచి 3 కోట్లు ఇస్తామని హామీ ఇవ్వగా, తాజా పరిస్థితుల్లో వీటీపీఎస్ సంస్థ లాభాల్లో లేనందువలన నిధులు విడుదల జరగలేదని తెలిపారు. దీని అభివృద్ధికి కూడా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. వీటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజ్ గురించి ఇప్పటికే సీఎంఓ దృష్టికి 2 సార్లు తీసుకువెళ్లినట్లు స్పష్టం చేశారు. వీటితో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల గురించి కూడా సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. నన్ను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. చెరుకు కొండమ్మ ఇసుకలేటు బాలరాజు వృద్ధాప్య బెల్లంకొండ రాఘవమ్మ గారు వితంతు పెంచినండి. బెల్లంకొండ రాఘవమ్మ, మద్దిలి వరలక్ష్మి. 20,000 మంది అక్క చెల్లెలకి ఈ రకంగా ఇంటి పట్టాలు ఇచ్చే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా అవ్వాతాతల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే క్రమానుగుణంగా పెంచి ఈ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారో దీనివల్ల వాళ్ళు ఆత్మ గౌరవంతో నిబ్బరంగా ఆ కుటుంబంతో కలిసి జీవనం సాగించడానికి అవకాశం కలిగిందని తెలియజేస్తూ, అంతేకాకుండా కొత్తగా 25 లక్షల రూపాయల వరకు పేదల ఆరోగ్యానికి 1 సంవత్సరంలో వైద్య సేవలు పొందేదానికోసం ఆరోగ్యశ్రీ పరిమితి కూడా 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు పెంచి
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ఒక 3 మాసాల క్రితం అన్ని గ్రామాల్లో అన్ని సచివాలయాల పరిధిలో వైద్య క్యాంపులు నిర్వహించడం జరిగింది. అట్లాగే 2వ విడత మళ్ళీ నిన్నటి నుంచి ప్రారంభమైంది. దాని అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఇంటిలో షుగర్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు కానీ, థైరాయిడ్ పేషెంట్లు కానీ, ఇతరత్ర సాధారణమైనటువంటి అనారోగ్యాలు కలిగిన వాళ్ళు ఉంటాం. గతంలో వీటన్నిటిని మందులు కొనుక్కోవాలంటే ఖర్చులు కావటం, ఈరోజు అవన్నీ ఉచితంగా ఈ క్యాంపుల్లో ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి అక్క చెల్లెమ్మలందరినీ కోరుకుంటూ, మీ కుటుంబాలు ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా గడపాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ, మీ తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరులకి, ప్రభుత్వాధికారులకి, ప్రజాప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. పారిశుద్ధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేనిఫెస్టోలో అట్టహాసంగా పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం మాట మార్చి మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పి సుబ్బరాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చేది లేదని, అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచేది లేదని మంత్రుల బృందం స్పష్టం చేసిందని తెలిపారు. ప్రభుత్వ డిమాండ్లు నెరవేర్చే వరకు కార్మికులు ఎవరి పనులోకి వెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్ట్లో మేము గత 16-17 సంవత్సరాల నుంచి మేము ఒక ఆపరేటర్లుగా కానీ, మెసెంజర్లుగా కానీ, సిఆర్పీలు కానీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కానీ, ఐఈఆర్టీలు కానీ అనేక విభాగాలు ఈ సమగ్ర శిక్షా విభాగంలో పనిచేస్తున్నాము గత 17 సంవత్సరాల నుంచి. కానీ మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము ఎవరో రోడ్డు ఎక్కలేదండి. ఫస్ట్ టైం మేము రోడ్డు ఎక్కామంటే అందుకు కారణం మా కడుపు కాలి రోడ్డు ఎక్కాం. జగన్ గారికి మా దుస్థితి ఎందుకు కనిపించట్లేదని అడుగుతున్నాం. ఆయన పథకాలు మేము సగం పథకాలు మేమే అవలంబిస్తున్నామండి. ఆయన గ్రౌండ్ లెవెల్లో కానీ, ఆయన పథకాలు అభివృద్ధి పథకంలో వెళ్ళటానికి కానీ, ప్రతి విధంగా జగనన్న విద్యా కానుక కానీ, అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, మిడ్ డే మీల్స్ కానీ అన్నీ కూడా మేమే గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేది. అది మామూలుగా జిల్లా స్థాయిలో అది ర్యాంకింగ్లో ఉండాలన్నా అందుకు మేమే కారణం. అలాంటి మమ్మల్ని చిన్న చూపు చూసి మాకు వేతనాలు ఇవ్వకుండా ప్రతి నెల ఇప్పటికీ 4 నెలలండి వేతనాలు లేక, మరి మేము ఈ జీతాల మీద ఆధారపడి బ్రతికే కుటుంబాలు మావందరివి కూడాను. కానీ మమ్మల్ని మాత్రం ఇప్పటి వరకు కూడా ఏ నాయకులు గుర్తించకపోవటం, అలాగే సీఎం గారు మరి ముఖ్యంగా గుర్తించకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే మేము అడిగే డిమాండ్లు కూడా మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర, ప్రతిపక్ష నేతగా ఉన్న పాదయాత్రలో ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నామండి. న్యాయంగా మమ్మల్ని రెగ్యులర్ చేయండి, సమగ్ర శిక్ష అన్న ప్రాజెక్ట్ తీసివేసి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేయండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. మేము మాకు యొక్క ప్రధానమైన డిమాండ్ అదేనండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతమంది మా కుటుంబాలను వదిలేసి, మా పిల్లలను వదిలేసి మేము రోజు ఇలా ధర్నా చేస్తున్నాము. మేమంతా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్. మేము మీ మూటల మోసాం. జగనన్న విద్యా కానుకల ఒక కూలీలాగా మేము మూటలు మోసాం. మాకు అది అలవాటు లేని పనులైనా సరే మూటలు మోసాము. బూట్లన్నీ కూడా మేము సర్దాము. చాలా మీ యొక్క పథకాన్ని ఎంతగా ఇంప్లిమెంట్ చేసామంటే ప్రజల్లోకి, రూరల్లోకి వెళ్ళడానికి మేము పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. అది మీరు గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా యొక్క మనవి, మా డిమాండ్లు కూడా మీరు త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సుమారుగా 18,000 కోట్లకు పైగా బకాయి రావాల్సి ఉందని చెప్పారు. గత ఆగస్టులో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అన్ని రకాల బకాయిలు సెప్టెంబర్లో చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో జనవరి 9, 10 తేదీలలో 30 గంటల దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనం, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. ఇందులో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పి సుబ్బరాయుడు, అధ్యక్షులు ఆసుల రంగనాయకులు మాట్లాడారు. నిన్న మంత్రుల బృందంలో జరిపిన చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 3 దఫాలుగా చర్చలు జరిపి సమస్యల్ని పరిష్కరించలేదని వ్యాఖ్యానించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం కుదరదు, పర్మనెంట్ చేయటం కుదరదు అని ఇతర ఉద్యోగులు అడుగుతారని మెలకపెట్టి కార్మికులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేసిక్ పే ఇచ్చి హెల్త్ అలవెన్స్ ఇవ్వాలన్న డిమాండ్ను కూడా అమలు చేయలేదని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమ్మెను నివారించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దాదాపు 6-7 కార్మిక సంఘాల ద్వారా సమ్మె నోటీసును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం. అందులో మా ప్రధానమైనటువంటి డిమాండ్
ఒప్పందంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరినీ, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను, ఆఫీస్ స్టాఫ్లను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. దాంతోపాటు పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంట్ 3 ఏళ్లది చెల్లించాలని చెప్పి, జీపీఎఫ్ ఖాతాలు ఈ ఆగస్టు మాసానికి చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం వాటిని విడుదల చేయాలని చెప్పేసి, పెండింగ్లో ఉన్న డిఏల అంశాలు విడుదల చేయాలని, దాంతోపాటు టైం స్కేల్ వేతనాలు ఇవ్వాలనేటువంటి అంశము, ఎన్ఎంఆర్లను రెగ్యులరైజేషన్ చేయాలనేటువంటి అంశము, కరోనా సమయంలో పనిచేసి మరణించినటువంటి కార్మికులకు 3 ఏళ్ళు అవుతున్న వారి శ్రమను అవమానిస్తా, వారి చావులను అవమానిస్తా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించకుండా మిన్నుకుండా ఉందని చెప్పేసి వాటిని చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా సమ్మె నోటీసును అందజేశాం. అందులోనే పండుగ జాతీయ సెలవు దినాలు పూర్తిగా అందించాలి, మున్సిపాలిటీకి ఎప్పుడు హాలిడేస్ ఉంటే అప్పుడు కార్మికులకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ల మీద 21 డిమాండ్ల మీద సమ్మె నోటీసును అందజేశాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం 3 దఫాలుగా చర్చలు జరిపింది. 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు సమయం తీసుకున్నటువంటి ప్రభుత్వం 14వ తారీఖున చర్చలలో వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది. అక్కడ పరిష్కారం కాకుండా మళ్ళీ తిరిగి 24వ తారీఖున 10 రోజులు గడువు ఇవ్వండి, ఈ గడువు లోపల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నమ్మబలికింది. సరే, ప్రభుత్వం దగ్గర పట్టువిడుపులు ఉండకూడదు, కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి దాంతో మేము 10 రోజులు గడువు ఇచ్చాం. అయితే నిన్న చర్చకు పిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ అంశాన్ని పక్కన పెట్టండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కూడా కుదరదు, ఇతర వర్గాల కార్మికులు ఉద్యోగులు అడుగుతారని చెప్పేసి మెలకబెట్టినటువంటి పరిస్థితి. మేము నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిన్న చర్చలు పిలిచిన సందర్భంలో 3 మినిస్టర్లు, డిఎంఏ, ప్రిన్సిపల్ సెక్రటరీ సహా అందరూ వచ్చిన తర్వాత సందర్భంలో పొద్దున ఉన్నటువంటి మాట మధ్యాహ్నం మారిపోయింది. పొద్దున పూట ఏమన్నారు, మాకు 12వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ మళ్ళీ కూర్చుందాం, ఆ సమాన పని సమాన వేతనం మీద అది కాకుండా బేసిక్ పే ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు మధ్యాహ్నం వచ్చేసరికి మీ అందరికి కూడా 151 కోట్ల రూపాయలు అవుద్ది, ఇవ్వాలంటే సాధ్యపడేది కాదు, కాబట్టి మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తేటట్టుగా ఈ మున్సిపల్ కార్మికులు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ కార్మికులు వాళ్ళ రోడ్ల మీద ఉంటే వాళ్ళ పరిస్థితి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతుంది. 1-4 సార్లు రిక్వెస్ట్ చేశారు, మేము సమ్మె విరమించడం కుదరదు, మీరు టైం అడిగారు, టైం ఇచ్చాము, ఇంకా టైం ఇచ్చడానికి కుదరదు, కాబట్టి మీరు తొందరగా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని విమర్శ. చంద్రబాబు అవినీతిపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించడని ఎద్దేవా. ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేశాడనే విమర్శ. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు. 5 రోజుల పాటు కొనసాగుతున్న విరమణలు 4 హోమ గుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు, అర్చక స్వాములు. విజయవాడ కలెక్టరేట్ వద్ద నెలకొన్న ఉద్రిక్త వాతావరణం. ఆందోళన చేస్తున్న అంగన్వాడీల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమపై దమనకాండ నిర్వహించారని అంగన్వాడీలు ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.